जय श्री राम। भगवद गीता 8th chapter 22nd verse। पुरुषः परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यांतस्थानि भूतानि येन सर्वमिदं ततः। సమస్త జగత్తులో వ్యాపించి అన్ని ప్రాణులు ఎవనిలో ఉన్నాయో ఆ పరమ పురుషుడు అనన్య భక్తితోనే పొందగలరు. అన్నీ ఆయనలోనే ఉన్నాయి. భగవంతుణ్ణి దాటి అంటూ ఏం ఉండదు. దేర్ నథింగ్ బియాండ్ గాడ్. బికాస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ బియాండ్ గాడ్ ఇట్ వుడ్ మీన్ దట్ గాడ్ హ్యాస్ అ బౌండరీ, a limitation, and God cannot have any limitations. This is a concept that you will find only in Sanatana Dharma. In the desert cults, they say that God created the world in 6 days and he felt tired and he took rest. Virya, one of the characteristic traits of Bhagavan, Aishwarasya Samagrasya Viryasya Yashasa Shriyaha Jnana Vairagya Yoschaiva Shannam Bhaga Itirana. This is the definition of Bhagavan. Virya means being indefatigable. Krishna never gets tired. There's no question of getting tired. And working for 6 days and then taking rest. These kind of gods are not gods at all. Because they don't understand the concept of God. So Krishna just looks. If he thinks, things get created. All this world, not just one, it is multiverse, not universe. These are all merely thoughts in the mind of Krishna. So, next one. Yatra kale tvanavrittim avrittim chaiva yoginah prayata yantitam kalam vakshyami bharatarshava. యోగులు ఏ కాలంలో మరణిస్తే మళ్ళీ జన్మ రాదో, ఏ కాలంలో మరణిస్తే తిరిగి వస్తారో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తా. యోగులు అన్నాడు, అందరికీ వర్తించేది ఇది. అంటే నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్గా అవుతుంది. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు చాలామంది. నెక్స్ట్ శ్లోకం ఏంటి? 824. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. సో ఇక్కడ చూడండి, అగ్ని ప్రకాశం పగలు, శుక్లపక్షం ఉత్తరాయణ కాలంలో మరణించిన బ్రహ్మజ్ఞానులు బ్రహ్మపదాన్ని చేరుతారు. యోగులకి 2 పద్ధతులు. ఒకటి అగ్ని మార్గం, అర్చిర మార్గం, ఇంకోటి ధూమ మార్గం. అర్చిర మార్గం అంటే వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు, ఎందుకంటే వాళ్ళు కర్మయోగులు, వాళ్ళు అంతా భగవంతుడి కోసమే చేశారు. ధూమ మార్గం అంటే స్వార్థం ఉందన్నమాట, కానీ ధర్మంగానే బతికారు. అటువంటి యోగులు మళ్ళీ వస్తారు. దుర్మార్గులు ఇవన్నీ వాళ్ళకి ఇది వర్తించదు, ఇది యుక్తి యోగులకే వర్తిస్తుంది.